నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం జనవరి 15th అనుకుంటా, జనవరి 15th గంగాధరకు సంబంధించి పేట లావణ్య శంకర్ అనే ఒక వీడియో చేసినాం. పాపం ఆయనకు ఈ చేతికి కరెంట్ షాక్ వచ్చింది. కరీంనగర్కి సంబంధించి ఒక బేకరీలో పనిచేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఈ చేతి అతకపోయింది. మనం క్లియర్గా దాంట్లో వీడియోలో కూడా చూపించినాం, ఆ ఫోటో కూడా చూపించిన. అయితే వాళ్ళ ఇంటికాడ పరిస్థితులు ఎట్లున్నాయంటే చాలా దారుణం. ఇప్పుడు ఈరోజు మనం వాళ్ళ ఇంటికి వచ్చినాం. గంగాధర మండలం, ఇక్కడనే గంగాధరలోనే, సెంటర్ గంగాధర. అయితే ఇక్కడ అలా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నది. ఒక పేదోనికి కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరా మిల్లు, వీళ్ళు ఏం చెప్పారంటే ఇందిరా మిల్లు ఇస్తాం, అలాగే భూమి లేనోనికి భూమి కూడా ఇస్తామని చెప్పారు. సరే, వీళ్ళకు ఇల్లు ఉన్నది, పాత ఇల్లే ఉన్నది. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఫస్ట్ ఒకసారి ఇల్లు చూపిస్తాం మీకు. ఇల్లు చూపించిన తర్వాత ఈ ప్రభుత్వాలు పేదోని కోసం ఓటక్కు ఉన్నది కాబట్టి వీళ్ళు ఇంటికి వస్తారు. ప్రతిసారి ఎవరికైనా ఓటక్కు ఉన్నది కాబట్టి ఇంటికి వస్తారు. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పేదోని గురించి ఏ రకంగా ఆలోచిస్తున్నాయి ఈ ప్రభుత్వాలు? ఈ ముఖ్యంగా మన చొప్పదండి కాన్స్టిట్యున్సీ చూసుకుంటే సుంకే రవిశంకర్ ఇలా దగ్గర బంధువు అట, దగ్గర బంధువు అట. అయితే ఎమ్మెల్యే అయ్యిండు. సరే, పేదోని బతుకులు మార్చలేకపోయింది కావచ్చు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఒకసారి ఇల్లు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది ఇల్లు, ఇది వాళ్ళ అమ్మ ఉంటుందట. వాళ్ళ అమ్మ ఉంటుంది ఇక్కడ, వాళ్ళ అమ్మ ఉంటుంది. వీళ్ళు వేరే కడ కిరాయికుంటారు. ఇది ఇల్లు చూసుకోవచ్చు. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఒకసారి చూసుకోవచ్చు. ఈ రూమ్లో కొంచెం మంచిగా ఉంది కాబట్టి వాళ్ళ అమ్మ ఉంటుంది ఇలా. ఇగో ఇటు కూడా ఇటు ఏం లేవు, తలుపులు లేవు, ఏం లేవు. ఇది కూడా శిథిలావస్థల పరిస్థితులు ఉంది. ఇగో ఇది కూడా ఎట్లుందంటే జస్ట్ ఒక ఎండ కొట్టకుండా రేకుల షెడ్డు అట్లా ఉన్నట్టు ఉన్నది. గట్టి వర్షం పడితే ఇది కూడా ప్రాబ్లమే. అసలు మనం కూలిపోయిన ఇల్లు చూద్దాం ఒకసారి. కూలిపోయిన ఇల్లు చూడు ఎట్లున్నదో. అంత ఇల్లు కూలిపోతే ఒక ముక్క మంచిగా ఉంటే అందులో వాళ్ళ అమ్మ ఉంటుంది. వీళ్ళు వేరే కడ కిరాయికుంటారు. ఈ అక్క గిట్లా, ఈ శంకర్ ఈ లావణ్య అక్క గిట్లా వేరే కడ కిరాయికుంటారు. ఇక్కడ చూడొచ్చు మనం. ఇది అంటే బీఆర్ఎస్ హయాంలా సరే పేదోని బ్రతుకులు మీరు బంగారం చేయకుండా పర్లేదు, కానీ కనీసం ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు పోలే. వీళ్ళు గింత పేదలు, ఒక దళిత బిడ్డ పాపం ఎటువంటి పరిస్థితిలో. కానీ ఇప్పుడున్న ఆయన పరిస్థితిలో కనీసం ఆయన పనిచేసే పరిస్థితిలో కూడా లేదు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, నేను ఒకటే చెప్తున్నా, అంటే మేము చెప్పినామని కాదు, మళ్ళీ మీరు అసలైన పేదోని గుర్తించండి. అసలైన పేదోని గుర్తించి వీళ్ళకి ఏదైనా ప్రయత్నం చేయండి. వీళ్ళకు ఇందిరా మిల్లు ఫస్ట్ విడత అయిపోయింది, ఫస్ట్ విడత పెట్టుకున్నారట, మరి రాలేదట. సెకండ్ విడతలన్నా చేసే ప్రయత్నం చేస్తారు. ఒకసారి వాళ్ళతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇది ఎప్పుడు కూలింది ఇల్లు? 2021లో ఇది నాకు జరిగింది. అప్పుడు నేను అక్కడ మూల వెంది కొంచెం వెంది పైన కవర్ వేసుకుని అట్లనే ఉండిపోయింది. 1 సంవత్సరం దాకా అట్లనే ఉండి దీనినే ఇడినే పెట్టేసుకుని మంచాలను ఎక్కడనే ఉండిపోయి. అంటే ఇక్కడ కూలిపోయినా కదా, ఇటు కూలింది ఫస్ట్. ఇక్కడ మీదిగా అక్కడ దాకా కవర్ వేసింది. ఇది ఉంటే బాగలేదు, ఎప్పటికైనా అపాయం అని ఇట్లా కూలిపోయిన దానికి కవర్ వేసుకుని బతికిరా. దానిలో అంబేద్కర్ భవన్ లో 3 నెలలు ఉండు. అంబేద్కర్ భవన్ ఇక్కడనే ఇన్ని ఉంటాయి అంగన్మూల మీద. దానిలో 2 నెలలు 3 నెలలు ఉండి అక్కడ నుంచి మళ్ళీ జెండా మంది రావాల్సి వస్తుంది. వాళ్ళందరూ అభ్యక్షణ చేస్తారు అని చెప్పి కాల్ చేయమంటే మళ్ళీ కాల్ చేసి అక్కడ కిరాయికి. ఇప్పుడు అక్కడ కిరాయి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది అక్కడ కిరాయి ఉండి. అంటే ఇప్పుడు 2022 అంటే మీరు మరి రవిశంకర్ గారు చెప్పలేదు? 5 సార్లు 500 పెట్టుకుంది ఆటో ఫ్యామిలీ మొత్తం. అప్పుడు ఏం రాలేదు. ఇప్పుడు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరా మిల్లుకి అప్లికేషన్ పెట్టుకుని మరి ఏమైంది? రాలేదు. ఫస్ట్ విడతల రాలేదు, సెకండ్ విడతల వస్తా అని చెప్పారు. మరి వస్తా అంటారు కానీ ఇక తెలియదు. ఇగో ఇది పరిస్థితి. వీళ్ళ అమ్మతో ఒకసారి మాట్లాడు. అమ్మాయి ఒక రెండు ఏంది పరిస్థితి? ఎందరు కొడుకులు మీకు? 4 కొడుకులు సార్. 4 కొడుకులా? ఈయన ఎన్నోయన? చిన్న ఈయన చిన్న ఆయన, అందరికన్నా చిన్న చిన్న. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇట్లుంటున్నావు, మరి ఏం కదా ప్రాబ్లం? ఏం కాదు, పోతే దేవుని రాజ్యం ఉంటే ఈ మందిలో ఉంటా సార్. మరి వాళ్ళతో ఉండాలంటే ఎట్లా? నా సార్ నేను ఉడకబెట్టుకొని తిని పొద్దుగా చావాల పండుకొని పోతా. పొద్దున 6 గంటలకు వస్తా. అంటే పొద్దున్న ఉంటా, పడుకొని అక్కడ సార్. పెద్ద వర్షం కూడా ప్రాబ్లం కాదమ్మా. ఇప్పుడు అంతా మొత్తం స్థితిలో ఏం చేయాలి సార్? ఇప్పుడు బండి అడుగుదామంటే 5,000 10,000 అంటారు ఇది తీసేసడానికి. పరిస్థితి అంటే మిగతా 3 కొడుకులు ఎక్కడ ఉంటారు? దుర్గమ్మగడ్డకు పెద్ద అయిన ఉంటాడు పాస్టరు.
మూడు ఆయన కన్మలు ఉంటాడు ఆటో నడిపించుకుంటా. ఉమ్, ఇది కూలిపోయినాక అందరు పరారైంది. ఉమ్. ఇక అంటే అందరు పాతిల్ల ఇట్లా అందరి పొత్తుల పాతిల్ల ఇది ఆ, ఇంట్లో ఇంట్లో మొత్తం నలుగురు ఇంట్లోనే ఉంటారు అప్పుడు. జాగుంది సార్. చిన్న కొడుకు ఇది ఇచ్చిండ్రు. జాగుంది అటు. జాగా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తే కట్టుకోవడానికి ప్లేస్ ఇదే కదా, ఇదే ఇంకా పక్క పండు ఉన్నది. ఇది ఆ. ఈయనకు వస్తది. ఇప్పుడు నీకు ఇది వస్తుంది. ఓకే. మిగతా వాళ్ళకి అటు కిందికి ఉంటుంది. మూడు ఆయన ఇక్కడ కన్మ అది ఎక్స్ రోడ్ లో ఉంటాడు కిరాయి. ఆయన ఆమె పండ్ల డాక్టర్ దగ్గర ఉంటది ఆయన భార్య. ఆయననేమో గిటు గోదాం కాడ పోతాండు. 12,000 10,000 అంటే మీ జీతం. భర్త చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? వీళ్ళు చిన్నప్పుడే సార్. చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నువ్వే అది. వీటిలో అంటే ఇంకేమైనా వేరే ల్యాండ్ ఉందా? లేదు సార్. లేదు, ఇదే. లేదు. నువ్వేం పని చేస్తావు? నేను ఇన్ని రోజులు మార్కెట్ లో పనిచేసింది. మార్కెట్ లో పనిచేసి వీళ్ళని దాకొచ్చిన సార్. 4 లగ్గాలు. మరి మీ కొడుకు ఇట్లా అయింది కదా, మరి ఎవరిని అడగలే మా కొడుకు ఇట్లా అయిన పరిస్థితి ఏందని? అడిగితే ఎవరు సాయం చేయలేదు. ఎవరు కూడా సాయం చేయలేదు. నేను అంటున్నా కదా, మొదలు చెప్పినా కదా, 500 పెట్టుకుంటే ఆటో కిరాయి పెట్టుకుని పోయినా కానీ. గౌరవ ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం గారు కానీ వీళ్ళకు స్పందించి అంటే కట్టుకోవడానికి ప్లేస్ ఉన్నది, ఈ ప్లేస్లో అయినా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇలా ఉన్న పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఆయన పని చేస్తూనే వెళ్ళేది కాబట్టి ఈయన చేయి చూసుకోవచ్చు. పరిస్థితి ఘోరంగా ఉంది పాపం అన్నది. ఒకసారి ఇప్పుడు నీకు నొప్పి అనిపిస్తలేదా మరి? ఇట్లా చెయ్యి నొప్పి అనిపిస్తలేదా? నొప్పి ఉండేది, బాగా ఎత్తుకుంటే నొప్పి ఉంటుంది. ఇది కట్ చేయాలి. ఇది ఇప్పుడు ఏంటంటే ఈ చర్మం మొత్తం అతకపోయింది. ఇలా కరెంట్ షాక్ కొట్టి ట్రీట్మెంట్ కు డబ్బులు లేక హాస్పిటల్ నుంచి వచ్చిండు. అటువంటి పరిస్థితి నుంచి ఇంటికి వచ్చిండు. 2 లక్షలు అయినాయి సార్. 3 బిడ్డల? 2 బిడ్డలు ఒక కొడుకు. ఎంత ఉంటది ఏజ్? పెద్దమే 19. ఇటు రమ్మని ఒకసారి. ఇటు రమ్మని. పెద్దమే 19. చిన్నమే 10th క్లాస్ ఇప్పుడు ఫైనల్. ఇది పరిస్థితి చూస్తే గిట్లున్నది పాపం. వాళ్ళు ఇక పిల్లలు పెద్దగా పెరుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం ఇల్లు కూడా లేని పరిస్థితిలో, దయనీయమైన పరిస్థితిలో ఇల్లు ఉన్నారు. దయచేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది. ఎమ్మెల్యే గారు కనుక ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ నంబర్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తా, దాన్ని ఒకసారి నంబర్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తా. ఇలా కుటుంబాన్ని వీలైనంత వరకు ఎవరికి తోచిన సహాయం వాళ్ళు అందజేయండి. ఎందుకంటే సామాజిక కార్యకర్తలు, అలాగే ఈ పొలిటికల్గా రాణించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, పొలిటికల్గా ఎదగాలనుకున్న వాళ్ళు, ఇంకా ఈ మాజీ ఎమ్మెల్యే గారు కానీ, లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మీకు తోచిన సహాయంగా మీకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేయండి, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేయండి. ఇలా కుటుంబం ఈ ఆర్థిక పరిస్థితులు ఇట్లా ఉన్నది పాపం. ఏది ఆర్థికంగా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. అలాగే ఇంటికి కనీసం ఉండడానికి కూడా ఇంట్లో ఉంటున్నా అంటేనే నాకే భయం అవుతుంది. ఎప్పుడు కూలుతుందో అర్థం కాని పరిస్థితి. అంతా చూసుకోవచ్చు ఎట్లున్నదో. ఆల్రెడీ కూలింది, మొత్తం కూలిపోయింది. ఇది అంతా కూలిపోయింది. ఏదంటే శిథిలావస్థలో ఉన్న ఇల్లు. ఏది మామూలుగా ఏదైనా చెర్ల కొట్టుకపోతున్నా, లేకపోతే ఏదైనా డ్యామ్లో కొట్టుకపోతే ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు చూసారా, సేమ్ అట్నే ఉన్నది ఈ పరిస్థితి. ఉండే ఇల్లు కాదు కానీ లేని పరిస్థితి, తప్పని పరిస్థితిలో ఇలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి చూసుకోవచ్చు. గౌరవనీయులైన మెడిపల్లి సత్యం గారికి సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంటి పరిస్థితి ఇలా ఉన్నది, అందుకే ఇది చూసి మీరు సాయం చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే చాలా దారుణంగా ఉంది. వీళ్ళు వేరే కడ కిరాయికి ఉంటారు. ఇప్పుడు వీళ్ళ అమ్మ ఇక్కడ పండుకునే విధానం, ఇక్కడ ఇలా పండుకుంటే నైట్ ఏ నైట్ కూడా గట్టి వర్షం వస్తే ఇది కూలుతుంది. ఆల్రెడీ కూలిపోయే పరిస్థితిలో ఉంది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి, ఇక్కడ ముంగటైతే చిన్న రేకులు ఉంటున్నాయని ఉంటుంది. చాలా దారుణంగా ఉంది. కట్టుకోవడానికి మాత్రం ప్లేస్ ఉన్నది. సరే, మీరు ప్లేస్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే ప్లేస్ ఉన్నది. ఇదే ప్లేస్లో కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో కొంత సెకండ్ విడతలన్నా వాళ్ళకు ఇప్పించే ప్రయత్నం చేయండి, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేయండి. దయచేసి ఈ పేదవాళ్ళని ఆదుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు ఎంతో కొంత సాయం చేసే ప్రయత్నం చేయండి. మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే చాలా పేదవాళ్ళు అంటే పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నది, పని చేసుకునే పరిస్థితిలో లేరు. ఈయన ట్రీట్మెంట్ కోసం కానీ ఇంకా ఇతర ఖర్చులకు కానీ ఇబ్బందులు ఉన్న పరిస్థితిలో ఉన్నది. దయచేసి ఎంతో కొంత సాయం చేసే ప్రయత్నం చేయండి. వీళ్ళ నంబర్ కూడా నేను స్క్రీన్ పై పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కింద కనబడే నంబర్కు మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పంపించగలరు దయచేసి.